3-4 గంటలు అవుతుంది, కొట్లాటలు అవుతున్నాయి మా దగ్గర. ఎంత వరకు అని ఊరుకుంటాం? అన్ని ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి రాదు, మాట్లాడరా, నేను మాట్లాడుతున్నా. నువ్వు కూడా పో. అరే మా వాళ్ళు మీ వాళ్ళు ఏం లేవురా, మీరు డివైడ్ చేస్తున్నారు. మీరు కూడా డాన్స్ అడుగుతా ఇస్తాం రా భయ్, అన్నిటికి ఇస్తాం మేము, అన్ని పైసలు నేనే ఇస్తా. ఇద్దరు రా భయ్. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్, మా దగ్గర ఇప్పటికెళ్ళి ఎవరు విడిపోతున్నారు అనమాట. సో విడిపోయే రీజన్ ఏంటంటే ఈ వీడియో దగ్గర నుంచి మీ అందరికి అర్థమవుతుంది. 3-4 గంటలు అవుతుంది, కొట్లాటలు అవుతున్నాయి మా దగ్గర. ఎంత వరకు అని ఊరుకుంటాం? ఈ వీడియో వచ్చే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో దగ్గర నుంచి స్టార్ట్ అయింది. గేమ్ లెక్క తీసుకుంటలేరు. రాత్రి 2-3 అవుతున్నాయి. ఆ టైం దాకా కొట్లాట అవుతుంది. అన్నిటికీ ఒక సీరియస్ తీసుకుంటారు. అరే గేమ్ లెక్క చూస్తలేదు. 3-4 గేమ్ అయిపోయింది. సాయంత్రం రాత్రి అవుతుంది, 2-3 అవుతుంది. ఆ టైం దాకా కొట్లాటలు పెడతా. సో ఇట్లా తాళ్లతోని జీప్ కి గుంజాలా, ఇటు వచ్చేసి BMW గుంజాలా. సో ఈ BMW ఏ టీంకి వస్తుంది అనేది మనం చూసుకోవాలా. ఈడొచ్చేసి ఓల్డ్ టీమ్ వర్సెస్ న్యూ టీమ్ అనమాట. ఓల్డ్ టీమ్ వచ్చేయండి, న్యూ టీమ్ వచ్చేరి, జబా దబా 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 వచ్చేరి. ఈడ ఏంటంటే మీకు ఆ కార్ కావాలా, ఈ కార్ కావాలా? జీప్ కావాలా? సో ఒక్కొక్కరు గుంజాలా మళ్ళా? రైట్, కార్ తీసుకోవాలి. డిస్కషన్ ఒక్కొక్కరు గుంజుడంటే కార్ తెలుసా? BMW కన్నా 5 లక్షలు ఉంటాయి. ఏది కార్ ఇంజన్ వెయిట్ ఇదే తక్కువ. ఇర్ఫాన్ సైకిల్ చెప్దాం రా భయ్. మీ టీం నుంచి ఎవరు వస్తారు? నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడు వాళ్ళైతే జీప్ తీసుకురు, మనమైతే BMW తీసుకున్నాం అనమాట. సో మా సైడ్ నుంచి సామ్ వస్తుండు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటు పోతు ఇట్రా. అరే మీరు ఎంకలు జరిగిపోరు గైస్. ఫైనల్ అయితే మళ్ళా అది ఆటోమేటిక్ బండి అనమాట. ఆటోమేటిక్ బండి ఉంటే బండి ఆపినాక జరగదు అనమాట. సో దానికి గుంజలేం మనం.
చేసినాం అనమాట. ఎందుకంటే అది చిన్న కార్ కాదు, అది ఆటోమేటిక్ ఉండే అనమాట. సో ఆటోమేటిక్ ఉండేసరికి దానికి బండి మనం నూకలేమన్నమాట, జామ్ అయిపోతుంది. అట్లా అని చెప్పి ఆ బండి తీసేసి మళ్ళీ మాన్యువల్ అనేది పెట్టినాం. జీప్ మాన్యువల్ ఉంది, ఇది మాన్యువల్ ఉంది. మీకు కావాల్సింది అంటే నవ్వకు, నీకు కావాల్సిందంటే ఇది తీసుకో, లేకపోతే మేము అదైనా తీసుకుంటాం. మేము మీ లెక్క 10 పెట్టుకోమన్నా. ఇప్పుడు ఆ న్యూ టీమ్ నుంచి సామాన్ అయితే వస్తుందన్నమాట. మన ఓల్డ్ టీమ్ నుంచి మన ఓల్డ్ పులి కట్టప్ప ముందట దమ్ముంటే అరే నువ్వు గుంజుడే గుంజలే దమ్మెంది. రావు గుంజుతారా? ఏజ్ అవుతుంది నీకు, ఎందుకురా దమ్ము? సంబంధం లేడా? సరే కొంచెం కట్టప్ప వర్సెస్ శ్యామ్ అనమాట. సో నాడు 3, 2, 1 కమాన్. Come on. అరే నూకుతురు. అరే మీకు చేత కాకపోతే చేంజ్ చేద్దాం. మీకు చిన్న కార్లు పెట్టుకొని వేస్ట్. మీకు చేత కాదంటే చేంజ్ చేసుకో. చేంజ్ చేసుకో. జీపు మొత్తం ఐరన్. దమ్ముంటే దమ్ అవుతుంది. నాడు ఎంకలు తీసుకోరు, ఎంకలు నూకోరు. అదైతే మనం అయితే గెలిచినాం అనమాట. చేయగొట్టు, ఇంకోటి బ్యాండ్ కొట్టు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఇస్తాం. ఏంది, జీప్ తీసుకుంటారా? జీప్ తీసుకుంటారా? అది తీసుకుంటారా? అవును, ఒక మాట ఏనండి. ఇగో గైస్, ఈ రోడ్ చూసుకుంటే కొంచెం సాఫ్ ఉంది. అరే మాకు అది ఇచ్చారా భయ్? సరే, మాకు అది ఇచ్చే. మేము చేంజ్ అవుతున్నాము, మేము అవెన్యూ కి షిఫ్ట్ అవుతున్నాం. సరే అరే మనం పెద్దోళ్ళం వదిలేయాలా? సరే మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మీ సైడ్ నుంచి గంగు, మా సైడ్ నుంచి కేపన్నారా? 3, 2, 1 come on, go. Come on. ఇదైతే మనమే ఓడిపోయినాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నాకు బబ్బుక్ అనమాట. బబ్బు కంటే నేను ఎందుకు బబ్బు గాంతో నేను ఒక్కడిని సరే నేను ఈ కార్ తీసుకుంటా, నువ్వు మీరిద్దరు కలిసి జీప్ తీసుకో. సూపర్ గా నేను నాడు సరే చూద్దాం. సరేలే 1, 2, 3 స్టార్ట్. అరే గేర్ లేసిర్రు.
అరే గుంజురు కేర్ వేసిర్రు ఏయ్ కేర్ వేసిర్రు క్యాన్సల్ కేర్ బండి ఏం చేసిరంటే తెలుసాగా అయితే ఓడిపోనికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు కూడా అంటే కాదు ఓడిపోయారు ఇందాకనే చీటింగ్ చేసి అంతే రైట్ మనకు అవసరం లేదురా చూడు రాయల్ గీలా మన పెట్టిరా అంటే వీళ్ళు ముందే 1 2 3 స్టార్ట్ केबड़ा नूकिंडो बराबर केबड़ा नूकिंडो अरे बैड वाटर पे ఇప్పుడే మొదలైంది. చీటింగ్ చేసి కలిసి కూడా ఇంతగానో ఆనందిస్తారా మీరు జెన్యున్ ఓడిపోయినా మా వాళ్ళని చూడు రారా ఆడోళ్ళు అన్ని ఆడోళ్ళు ఏం జెన్యూన్ ఆడుకోరు తాడది ఏం తాడరా మనం మరి చీటింగ్ చేసినప్పుడు లేదా అన్న ఏం గేమ్ 3 గేమ్లు ఓడిపోయారు గేమ్ లెక్క తీసుకుంటలే సీరియస్ తీసుకుంటారు 2-3 సార్లు ఏంద్రా బాయ్ ఏం ఆట చక్కగా గేమ్ లెక్క తీసుకోవాలా నువ్వు నూకలే నువ్వు కాలేయాలే అనే ఇట్లా వేసిండు తీసుకోవాలరా నువ్వు ఇట్లా సీరియస్ కావచ్చు అర్థమైందా వీళ్ళకి అట్లా లేదు పెద్దోని అని చెప్పి ఎన్నోసారి కాంప్రమైజ్ అన్నిటికీ కాంప్రమైజ్ గెలిచే ఒక మీద పోయి ఆడుతురు వీడియో మొత్తం చూడండి మీరు పెట్టుకోనుకుంటా మా వాళ్ళు అందరు ముంగడు
అరే ప్రతి వాళ్ళే అయితే మంచిగా వెనకాల నుంచి నొప్పించుకుంటున్నావు అరే తొంది రావద్దు బాబు చేయకు అడు వెనకకెళ్ళి కేపనే దొప్పిండు అరే అది కాదు భాయ్ నువ్వు చూసినావా ఒక్కసారి మంచిగా ఉంటది ప్రతిసారి నువ్వు ఎట్లా మాట్లాడుతావు నేను ఒక మాట చెప్తా ఏం బయట పోయి కాంపిటీషన్ ఆడుతున్నాం ఈడిగిడి కాడికి అంత ఏడిపోయిందుకురా నేను ఆడ ఏం చేయదు నువ్వు వచ్చి నువ్వు నన్ను ఎట్లా పడ్డా నువ్వు కాలు దాకి ఇద్దరు పడ్డారు నేను కొట్టినా నేను లేచి కొట్టినా వచ్చి నూకేస్తున్నావు కదా చూసిర్రు ఎవరు చేతగాలి అందరు తెలుస్తుంది ఒకసారి చెప్పు ఆగు నేను ఆగు నాతో మాట్లాడడానికి రాదా సరే ఎవరన్నా మాట్లాడేసి ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి మాట్లాడడానికి రాదు మాట్లాడరా మాట్లాడుతున్నా చెప్తారు మీరు ఒక పద్ధతిగా ఇస్తావు బ్యాగులు తీసుకొని చెప్పు ఇప్పుడు మాట్లాడుతా అన్నాడు అరే హుషారి లేకనా ఏంది సపోర్ట్ చేసి మాట్లాడు నేను కింద పడ్డా నేను లేచి వీళ్ళు నూకినా ఎవరు నూకలే మాట్లాడుతున్నా వీళ్ళు మాట్లాడి అన్నిట్లో మధ్యలో అన్నిట్లో మధ్యలో మీ విజయాన్న ఈయన నూకితే నేను వచ్చినాను అవురా నువ్వు విజయ్ నూకచ్చా మాట్లాడతా కదా నేను మాట్లాడతా కదా అంటే నువ్వేదాకా తెచ్చుకోవాలన్నా మాట్లాడతా తెచ్చుకోవాలన్నా మాకు అవసరం లేదు నువ్వు కూడా పో
మీరు ఫస్ట్ చక్కగా ఆడరా నా? మీరు ఫస్ట్ చక్కగా ఆడరు, జెన్యూన్ గా ఆడరు మీరు. మీరు జెన్యూన్ గా ఆడండి ఫస్ట్. అవునవును, ఫస్ట్ చక్కగా ఆడి జెన్యూన్ గా ఆడి గేమ్ చక్కగా ఆడి మాట్లాడు. తొండి అన్ని ఆడాలి. వీడియోలో వాళ్ళే చెప్తారు సబ్స్క్రైబర్స్ ఎవరు గెలిచిర్రో చాలు. అరే వద్దురా బాయ్, ఏం లేదు ఏమొద్దు. ఆల్రెడీ ఫస్ట్ టైం చక్కగా ఆడినారు అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం సరే అందరు సబ్స్క్రైబర్స్ అయితే తెలుసుగా. ఇవన్నీ మాటలు కొట్టిరంట. ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి చేసిన నవ్వుకుంటా కాముషి ఉంటానని నేనే గలీజ్గా అర్థమైందా? నువ్వు అప్పుడు నాకు నువ్వు కింద కాలు దాకి నేను పడ్డప్పుడే నేను లేచి నీకు కొట్టినానా? క్లారిటీ ఉంటది. నేను అడిగాను వచ్చేసిన తర్వాత ఈయన వచ్చిండు. నేనే మన దగ్గర పోలేదు. ఇస్తాం రా భయ్, అన్నిటికి ఇస్తాం మేము. అన్ని పైసలు నేనే ఇస్తా. ఇద్దరు రా భయ్. ఎంత అయింది చెప్పు. అరే ఈ పైసలు గంగు ఈరా నవ్వుతురా. ఇది పైసలు ఇస్తానా లోపల ఉన్నాయి బ్యాగ్ లో. అప్పుడు తీసుకొని వచ్చి ఇచ్చి పంపి. మీ వాళ్ళని అరే మా వాళ్ళు మీ వాళ్ళు ఏం లేవురా ఈడ. మీరు డివైడ్ చేస్తున్నారు. డివైడ్ మా వాళ్ళు మీ వాళ్ళు నువ్వు ఏదో బయట పోయి అట్లా చేస్తున్నారు చీటింగ్ అన్నిటికీ.